ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ను సూర్యకుమార్ యాదవ్ లీడ్ చేయబోతున్నాడు. కాకపోతే ఒకే ఒక్క మ్యాచ్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. సీజన్లో ముంబై ఆడే తొలి మ్యాచ్లోనే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ సేవలు అందించబోతున్నాడు. గత సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే ముంబై ఆడింది. ఈ సీజన్ కు కూడా పాండ్యానే కెప్టెన్. కానీ గత సీజన్లో ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. గత సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై గ్రూప్ దశకే పరిమితమైంది. ముంబై ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. 30 లక్షల జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది. దీంతో ఈసారి తొలి మ్యాచ్కు పాండ్యా దూరం కావాల్సి వస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా హార్దికే చెప్పాడు. సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ను ఆడుతోంది. ఈ మ్యాచ్కు చెన్నై ఆతిథ్యం ఇవ్వబోతోంది. 23న జరిగే సండే వార్లోనే ముంబై ఇండియన్స్ను సూర్యకుమార్ యాదవ్ నడిపించబోతున్నాడు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కు మంచి రికార్డే ఉంది. గతంలో రోహిత్ అందుబాటులో లేని సమయంలో ముంబై ఇండియన్స్ను నడిపించిన అనుభవం ఉంది. పైగా భారత టీ20 జట్టును నడిపిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాక కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ పగ్గాలందుకున్నాడు. విన్నింగ్ ట్రాక్పై టీమిండియాను పరుగులు పెట్టిస్తున్నాడు. భారత జట్టుకు 19 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో 4 మ్యాచ్ల్లో మాత్రమే టీమిండియా ఓడింది. ఓవరాల్గా చూస్తే 39 టీ20లో స్కై కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో 28 మ్యాచ్ల్లో విజయాలు అందుకున్నాడు. కెప్టెన్గా బ్యాటింగ్ రికార్డు కూడా సూపర్గా ఉంది. తన కెప్టెన్సీలో 37 ఇన్నింగ్స్ల్లో బరిలో దిగాడు. 1 సెంచరీ కొట్టాడు. 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. 164.56 స్ట్రైక్ రేట్తో 1068 పరుగులు చేశాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా ఫెయిల్ అయినప్పుడు కెప్టెన్సీ మార్పు తప్పదనే చర్చ జరిగింది. అదే సమయంలో సూర్యకు పగ్గాలు ఇవ్వొచ్చనే వాదన వినిపించింది. పాండ్యాను సైడ్ చేయడం ఖాయమన్నట్టుగా కథనాలొచ్చాయి. టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్ సూర్యనే అయినందున ముంబై పగ్గాలను కూడా ఇస్తారని కొందరు మాజీలు సైతం అభిప్రాయపడ్డారు. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం పాండ్యాపై నమ్మకం ఉంచింది. 18వ సీజన్లోనూ జట్టును నడిపే బాధ్యతను అప్పగించింది. 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.